హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. హాయ్ మేడం, హాయ్. నమస్తే. మేడం, ఇప్పుడు మామూలుగా రెయినీ సీజన్ వస్తుంది, వచ్చినట్టే దాదాపుగా వస్తుంది కదా. ఇప్పుడు మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ విషయంలో, అది పిల్లలకైనా మనకైనా, అది మాకు తెలియజేయండి సో మేడం. బేసికల్లీ ఏంటంటే అండి, రైనీ సీజన్‌లో కామన్‌గా వచ్చేది ఫీవర్స్. ఈ ఉమ్, డెంగ్యూ ఫీవర్స్ అంట, మలేరియా ఫీవర్స్ ఇవి కామన్. అంటే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీవర్స్ రావడానికి మెయిన్ కారణం సీజనల్ ఎఫెక్ట్స్‌లో అండ్ ఉమ్, స్పెషల్లీ రైనీ సీజన్‌లో. అండ్ పిల్లల్లో ప్రత్యేకంగా ఈ సైనస్ ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇవి కామన్ ఉంటాయి. అంటే చాలా వరకు ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయంటే మనకి గాలంతా చెమ్మబట్టుంటది ఉమ్, వర్షాకాలంలో. అండ్ ప్రత్యేకంగా స్కిన్ ఎలర్జీస్, ఈ సోరియాసిస్ లాంటి డిసీజెస్, స్కిన్ దురద పెట్టడం ఇవన్నీ కామన్ ఈ సీజన్‌లో. సో, ఉమ్, ఈ సీజన్‌లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఉమ్, ఇప్పుడు సైనస్ ప్రాబ్లమ్ పిల్లలకు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో కొన్ని కొన్ని అలర్జీని పుట్టించే ఫ్రూట్స్ ఉంటాయి. అవును. అప్పుడు సిట్రస్ కొంతమందికి పడదు ఈ సీజన్‌లో. కొంతమందికి పాలు పడవు. కొంతమందికి టమాటాస్ పడవు. అవును. కొంతమందికి ఆనియన్స్ పడవు. బికాజ్ సీజనల్ ఎఫెక్ట్. సో, ఇది ప్రత్యేకంగా సైనస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో కొంతమందికి కామన్ ఉంటది. ఇప్పుడు సైనస్‌లో గూడా అన్ని టైప్స్ ఆఫ్ సైనస్‌లో గూడా ఈ అలర్జీస్ ఉండవు. ఉమ్, కొంతమందిలో 4 టైప్స్ ఆఫ్ సైనస్‌లు ఉంటాయి. అండ్ ఉమ్, 4 టైప్స్ ఆఫ్ సైనస్‌లో కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అని, సో మాక్సిలరీ సైనస్ అని, ఎథిమాయిడల్ సైనస్ అని, స్ఫినాయిడల్ సైనస్ అని 4 సైనస్‌లు ఉంటాయి. కొంతమందిలో ఫ్రాంటల్ సైనస్ కొన్ని సింప్టమ్స్ మనం ఉమ్, జూస్తే ఎస్పెషల్లీ రైనీ సీజన్‌లో అండ్ వింటర్ సీజన్‌లో కామన్ ఉంటాయి. ఓకే. వెదర్ చల్లగా ఉందంటే ఎండ అస్సలు పడదు. ఎండ ఉమ్, పడకపోతే పిల్లల్లో ప్రత్యేకంగా ఏది తిన్నా గూడా మ్యూకస్ కింద కన్వర్ట్ అయిపోవడం. ఆ మ్యూకస్ అంతా ఈ బుగ్గల్లో గాని స్టక్ అయిపోయి మెయిన్ నోసే. హ్మ్. నోస్ హెల్తీగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అవును. నోసే బ్లాక్ ఉందనుకోండి, ప్రాపర్ బ్రీత్ ఎళ్ళదు. బ్రీత్ ఎళ్ళకపోతే లంగ్స్ ఎక్కడి నుంచి బ్లడ్‌ని అవును ప్యూరిఫై మేడం. చేస్తాయి. అవును. బ్లడ్ ప్యూరిఫై చేస్తేనే హార్ట్‌కెళ్తది. హార్ట్ నుంచి ఓవరాల్ బాడీకెళ్తది. అవును. కాబట్టి నోస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పెషల్లీ ఈ సీజన్‌లో ఈ టైప్స్ ఆఫ్ సైనస్ ఉండే వాళ్ళలో, అడినాయిడ్స్ పిల్లల్లో, టాన్సిల్స్ పిల్లల్లో కామన్‌గా ఈ ఇన్ఫెక్షన్స్, ఈ ఫీవర్స్, ఇమ్యూనిటీ చాలా లో ఉంటది వీళ్ళకి. హ్మ్. ఇవి కామన్‌గా ఉంటాయి. సో, ఇవి మనకి రాకుండా కాపాడుకోవాలంటే, సో మనకి చెప్పానా ఫ్రాంటల్ సైనస్, మాక్సిలరీ సైనస్ అంటే ఈ మనకి నోస్ ఫ్రంట్ పార్ట్‌లో చాలా మందికి పిల్లి కూతల సౌండ్ రావడము, యెస్ మేడం. అవును. లేదంటే హ్మ్. పడుకున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ అంటే ఆ గురక గూడా పిల్లల్లో గూడా గురకుంటది. అవును. ఆ అవును. గురక అవును. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆ పీచు సౌండ్ వస్తది చూడండి. ఆ అవును. టైప్ ఆఫ్ వీళ్ళలో ఫ్రాంటల్ సైనస్ అని అంటారనమాట. హ్మ్. కొంతమంది మాక్సిలరీ సైనస్ అంటారు. అంటే మాక్సిలరీస్ అంటే ఈ ఈ పార్ట్ ఆఫ్ ద పార్ట్‌లో హ్మ్. బుగ్గలంతా వాసి ఉండడము. లేదనుకోండి వీళ్ళలో ఏంటంటే కొద్ది తిన్నా గూడా మ్యూకస్ చీవుడు అంటారు గదా! ఆ యాహ్! పదార్థం అనేది ఇక్కడ బాగా అక్యుములేట్ అయిపోతది. ఇలా నొక్కినప్పుడు పిల్లలకి పెయిన్ వస్తుంటది. ఓకే. సో, ఈ ఫ్రాంటల్ అండ్ మాక్సిలరీ సైనస్ ఉండే వాళ్ళలో మనం ప్రత్యేకంగా రెగ్యులర్ ప్రాణాయామ చేయించాలి వీళ్ళకి. హ్మ్. ప్రాణాయామ రెగ్యులర్‌గా చేయించడము, లేదంటే నువ్వుల నూనె కొద్దిగా తీసుకొని ఫేస్ అంతా నీట్‌గా మసాజ్ చేయడం. హ్మ్. అసలు చాలా మంది స్టీమ్స్‌కి అలవాటయిపోతారు. అవును మేడం. అవును. స్టీమ్స్ గాని, నెబులైజర్స్ గాని ఇవి ఇవి ఇస్తుంటారు. రిఫర్ చేస్తారు రిఫర్ డాక్టర్స్ చేస్తుంటారు. గూడా. ఈ అవును. నెబులైజర్స్, స్టీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక అడిక్షన్ అంతే. ఒక అడిక్షన్. అది లేకపోతే నెబులైజర్ లేకపోతే ఇంకా లేదంటే నాజిల్ డ్రాప్స్ ఉంటాయి. అవి అవును. లేకపోతే నిద్ర రాదు. రాదు. ఒక డ్రగ్ టైప్ అయిపోయారు పిల్లలు. సో, అవును. నేనేమంటానంటే అవన్నీ సరే మనకి టెంపరరీ రిలీఫ్ అప్పుడెప్పుడో వాడితే నో ప్రాబ్లమ్ గానీ రెగ్యులర్‌గా అలవాటు చేసుకోవడం ఎందుకు? అవును. నేచురల్ సొల్యూషన్ బెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు అంతవరకెళ్ళడం అంట నేను. హ్మ్. మనం ఏం చేస్తాం మార్నింగ్ లేచాక పిల్లలకి మంచిగా నువ్వుల నూనెని బాగా గోరువెచ్చగా వేడి చేసి మొత్తం బాడీ అంతా అప్లై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే బాడీ ఎందుకు అంటే ఈ సీజన్‌లో స్కిన్ అలర్జీస్ ఎక్కువొస్తుంటాయి. ఈ అవును. సైనస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో 80% స్కిన్ అలర్జీస్ ఎక్కువుంటాయి పిల్లలకి. హ్మ్. బాడీ అంతా అప్లై చేసేసి, హ్మ్. నోస్ దగ్గర ప్రత్యేకంగా ఫేస్ అంతా నీట్‌గా మసాజ్ చేసేసి, హ్మ్. తర్వాత ఒక 10, 15 నిమిషాలు ఎండకు కూర్చొని పడితే ఎందుకంటే ఎండ ఎక్కువ పడదు. బట్ జస్ట్ కూర్చొని ప్రాణాయామం చేసుకున్నామనుకోండి, ఆయిల్ అప్లై చేసుకున్నాక మంచి హ్మ్. రిలీఫ్ ఉంటది. ఓకే. ఈ ఫ్రాంటల్ సైనస్, మాక్సిలరీ సైనస్ దాటితే ఎథిమాయిడల్, స్ఫినాయిడల్ సైనస్. హ్మ్. ఈ 2 కూడా ఇదయ్యాయనుకోండి. అడినాయిడ్స్, టాన్సిల్స్ ఈక్వల్‌గా వచ్చేస్తాయన్నమాట. హ్మ్. ఒక సీక్వెన్స్‌లో వచ్చేస్తాయి. అవును ఈ మేడం. కైండ్ ఆఫ్ సైనస్ ప్రాబ్లమ్స్, ఆస్తమా అండ్ గురక, ఈ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే హ్మ్. అవి తగ్గించుకోవాలంటే మనం మార్నింగ్ లేచాక ప్రాణాయామం మస్ట్ అండ్ షుడ్ చేయాలి. హ్మ్. అండ్ ప్రాణాయామంతో పాటు ఒక డీటాక్స్ వాటర్. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇవన్నీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. హ్మ్. ఇవన్నీ త్రూ ఫుడ్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేయాలి. హ్మ్. నోస్ ద్వారా మనం క్లీన్ చేసామనుకోండి మంచి గాలెళ్తది. హ్మ్. గాలెళ్ళి మంచిగా బ్లడ్ ప్యూరిఫైయర్ న్యూట్రిషన్‌గా ఉండాలి గదా! హ్మ్. మెయిన్ అవును ఫుడ్ మేడం. ప్రాపర్‌గా ఉండాలి గదా! అవును. ఆ ఫుడ్ ప్రాపర్‌గా ఉంటేనే అది బ్లడ్ కింద కన్వర్ట్ అవుతది. అవును మేడం. ఆ ఫుడ్ ఏది తీసుకోవాలి? యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఫుడ్స్ తీసుకోవాలి. అందులో హ్మ్. మనము దానిమ్మ ఆకులు చాలా మందికి తెలీదు. దానిమ్మ ఆకులు అల్టిమేట్‌గా పనిచేస్తాయి.
ఓకే. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మనం ఫంగల్ గా చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఊపిరితిత్తుల సంబంధిత ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే దానిమ్మకాయ తీసుకుంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో దానిమ్మ ఆకుల్ని నీళ్ళలో వేసుకొని మరీచుకొని తాగితే అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే. ఒక 250 ml వాటర్ లో 4 లేదా దానిమ్మ ఆకులు 4 లేదా 5 దానిమ్మ ఆకులు వేసి చిన్న అల్లం ముక్క, అల్లం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లం ఎక్కువ తీసుకుంటే ఓవర్ హీట్ అవుతుంది. చాలా మంది ఉంటారు మేము అల్లం తాగుతున్నాం మేడం దానివల్ల అవును. ఓవర్ హీట్ అవుతుంది. అల్లం మితంగా తీసుకోవాలి. మితంగా చిన్న అల్లం ముక్క దంచి నీళ్ళలో వేసుకోవడము, కొద్ది వాము, కొద్ది ధనియాలు నీళ్ళలో వేసుకొని లైట్ గా మరిచుకొని డే స్టార్ట్ విత్ ఈ డీటాక్స్ వాటర్ తో స్టార్ట్ చేయండి. ఈ డీటాక్స్ వాటర్ తాగడం వల్ల లంగ్ రిలేటెడ్ ఇప్పుడు నెమ్ము పట్టేస్తా ఉంటది అంటారు, నిమోనియా అంటారు, లంగ్ అవును. రిలేటెడ్ ఇవన్నీ వచ్చేది ఎందుకు? బికాస్ మనం ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల జంక్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు. పిల్లలంటేనే ప్రత్యేకంగా ఈ పెప్సీలు, కూల్ డ్రింక్లు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. వీటిని మనం కొద్దిగా క్రమంగా ఆపేసి వాటికి మనం రెగ్యులర్‌గా ఈ దానిమ్మ ఆకు విత్ తులసి, కొద్దిగా వాము, చిన్న అల్లం ముక్క, ధనియాలు ఈ 5 ఇంగ్రీడియెంట్స్ చెప్పామా? ఆ! అందులో మనకు అవైలబుల్‌గా ఉన్న ఇంగ్రీడియెంట్స్ అయినా చాలు. ఆ ఇంగ్రీడియెంట్స్ ఏసుకొని లైట్‌గా మరిచుకొని మంచిగా ఈ వాటర్ తాగితే ఆఫ్టర్ ప్రాణాయామ మంచి బాత్ అయిన తర్వాత ఫ్లమ్ ఫార్మ్ అవ్వడం అనేది తగ్గుతది మనకి. దాని తర్వాత మంచిగా పిల్లలకి మంచిగా జావ చేసి పెట్టడము. పిల్లలంటే బ్రేక్‌ఫాస్ట్ అంటే ఈ కొంతమందిలో ఈ సైనస్ ప్రాబ్లమ్ ఉండే, అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉండే వాళ్ళలో లంగ్ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే ఇంక్లూడింగ్ ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతమందికి పల్లీలు పడవు. మార్నింగ్ అవును. బ్రేక్‌ఫాస్ట్‌లో జనరల్‌గా మన ఇండియన్స్ అంటే పల్లీ చట్నీ చేసేసాడు. అవును. 4 టిఫిన్ ఇడ్లీలు చేసేస్తారు. పడేసాడు ఇంక అయిపోతది. సో, కొన్ని మందికి అలర్జీస్ ఉన్నప్పుడు అంటే అందరికి ఉండవు. కొన్ని కేసెస్‌లో ఉంటాయి. అప్పుడు పల్లీలు అవాయిడ్ చేసుకొని దానికి బదులు మనం జావ తీసుకుంటే బెస్ట్ కదా! అవును. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్మూత్‌గా ఉంటది. తింటే వెంటనే కొద్దిగా ఎనర్జీ వస్తది. లెథార్జిక్‌నెస్ అనేది తగ్గుతది కొద్దిగా. సో, హెవీగా తినేసి బ్రేక్‌ఫాస్ట్ నీరసంగా, బద్ధకంగా ఉండే బదులు స్మూత్‌గా, ఈజీగా డైజెషన్ అయ్యే జావల్లో రాగి జావ గాని, జొన్న జావ గాని, సజ్జ జావ గాని, బార్లీ జావ అల్టిమేట్. ఈ జావలు చేస్తున్నప్పుడు కొద్దిగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఫస్ట్ నీళ్ళలో వేసుకొని మరిగించుకొని, ఆ మరిగిన తర్వాత ఈ జావ పౌడర్ వేసుకొని మంచిగా జావ ప్రిపేర్ చేసుకోండి. వెజిటబుల్స్‌లో ఉన్న న్యూట్రిషన్ దొరికాయి. జావలో ఉన్న మెయిన్ ఫైబర్స్ గాని, కార్బోహైడ్రేట్స్ కూడా దొరికాయి. సో, దాంతో పాటు పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వేసుకొని మంచిగా హై న్యూట్రిషియస్ జావ కదా! అవును. అవును. సో, ఒక జావ తీసుకోవడం వల్ల, మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగడం వల్ల ఎన్నో రకాల లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో పాటు బాడీలో నరాల తిమ్మిరి గాని, బలహీనత గాని, లెథార్జిక్‌నెస్ గాని ఇవన్నీ కంట్రోల్ అవుతున్నాయంటే బెస్ట్ కదా తీసుకోవడం. అవును. సో, అలా మార్నింగ్ డే స్టార్ట్ విత్ ఇలా తీసుకుంటూ మధ్యాహ్నం పూట అలా తక్కువ రైస్, ఎక్కువ కర్రీస్, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. సీజన్‌తో ఏ సంబంధం లేకుండా ఎక్కువగా రెగ్యులర్‌గా తీసుకోవాల్సింది ఆకుకూరలు. ఇప్పుడు పిల్లల్లో కానీ ఇప్పుడు చాలా మంది వర్షాకాలం వస్తే ఆకుకూరలు తినరు తీసుకోవద్దు. మేడం. యాక్చువల్లీ కదా నేనేమంటానంటే మేడం? ఎందుకంటే ఆ బయట పండించే విధానం ఆకుకూరలు చాలా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అవును. అవును. ఆకుకూర ఏదో మనమే ఇంట్లో పండించుకుందాం. అంతే. నేనేమంటానంటే ఒక ఆకుకూర మనం ఇంట్లో పండించుకొని ఇంత ఆకుకూర పండించుకొని పప్పేసుకొని తిన్నా ఆ ఫీల్ ఎంత బాగుంటదంటే అవును. అవును. చాలా మంది ఇప్పుడు ఆకుకూర మేము చేస్తున్నాము, వండుతున్నాం అని ఫోటోలు కూడా పెడుతుంటారు. ఆ ఫీల్ చూసారా? ఆ ఆనందం ఎంత అవును. హ్యాపీనెస్. అవును. ఆ ఆకుకూరలు రైనీ సీజన్‌లో నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. వర్షాకాలంలో ఆకుకూరలు బయట కొనడం ఆపేసేయండి. మనం ఇంట్లో పండించుకుంటే మాత్రం శ్రేష్టం. ఏమేమో ప్రశాంతంగా మనం పండించుకుంటాం కదా! అంతే మేడం. మెంతి కూరని తీసేస్తే ఒక వారం వచ్చేంత మెంతి కూర వచ్చేస్తది. అవును. వారం అంతా ఒకరోజు పాలకూర, కొత్తిమీరతో పప్పు చేయొచ్చు. ఇవన్నీ అవును. లీఫీ వెజిటబుల్స్ కదా! అవును. ఇవి మనం రెగ్యులర్‌గా పిల్లలు పెట్టడం వల్ల విటమిన్ ఏ రిచ్ ఉంటది. బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటాయి. కాల్షియం ఉంటది. అన్నీ ఉంటాయి ఆకుకూరలు. ఐరన్ ఎక్కువ ఉంటది. ఇవి ఆకుకూరలు మనం రెగ్యులర్‌గా తీసుకుంటుంటే మోర్ ఐరన్ పెరగడం వల్ల హెల్తీగా ఉంటాం కదా! బేసికల్లీ ఆకుకూరల్ని మంచిగా ఇవ్వడానికి చేయండి. అండ్ డిన్నర్‌కి వచ్చిన తర్వాత మంచిగా లైట్ ఫుడ్స్ ఎక్కువగా తొందరగా డిన్నర్ పెట్టడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ సీజన్‌లో ప్రత్యేకంగా దొరికే ఫ్రూట్స్‌లో మనకి ఈ ఈ ఇలాంటి ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడానికి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ప్రత్యేకంగా. ఓకే. ఆ ఫ్రూట్స్‌లో మనము తీసుకుంటే లీచీ ఫ్రూట్. ఎందుకు చెప్పానంటే ఈ సీజన్‌లో మనకి ఎక్కువ డ్యామేజ్ అయ్యేది స్కిన్నే. స్కిన్ డ్రై అయిపోవడము, స్కిన్‌లో చాలా టాన్ ఫార్మ్ అవ్వడం చాలా రకరకాలు ఉంటాయి. ఆ ఒక లీటర్ ఆఫ్ వాటర్‌లో ఒక లీచీని కట్ చేసి నీళ్ళలో ఏసేసేయండి. వాటర్ తాగుతూ ఉండండి. ప్లెయిన్ వాటర్ తాగడం ఎవరికీ ఇష్టం ఉండదు. అవును. వాటర్ తాగంటారా అంటే పిల్లలు ఎవ్వరు తాగరు. తాగరు. అదే వాటర్‌లో లీచీ ఏసేసుకుంటే స్వీట్‌గా ఉంటదా? మోర్ ఫైబర్ కూడా ఉంటది లీచీ. సో, లీచీ వాటర్ తాగే పిల్లల్లో ఎప్పుడు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదు. నీట్‌గా మోషన్‌కెళ్ళిపోతారు మార్నింగ్. 1-2 మినిట్స్‌లో మొత్తం ఫ్లష్ అయిపోతది. స్కిన్ చాలా హెల్తీగా ఉంటది. అండ్ లీచీని నీళ్ళలో కలిపి వాటర్ తాగడం వల్ల ఫేస్ మీద పింపుల్స్ కూడా రావు. ఫేస్ చాలా బ్రైట్‌గా ఉంటది. అండ్ హెయిర్ కూడా చాలా మంచిది. సో, లీచీ స్పెషల్లీ ఫర్ రైనీ సీజన్ ఫ్రూట్ అన్నమాట. ఆల్బుకారా. ఆల్బుకారా. సో, బుకారా అంటే హిందీలో బుఖార్. బుఖార్ ఈస్ నథింగ్ బట్ ఫీవర్. అన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్స్‌ని కంట్రోల్ చేసేది ఆల్బుకారా ఫ్రూట్. ఎందుకంటే సి విటమిన్ రిచ్ ఉంటది. సో, రిచ్ ఇన్ సి విటమిన్ లీడ్స్ టు మోర్ యాంటీబాడీస్. అంటే యాంటీబాడీస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఇమ్యూనిటీ బిల్డ్ అవుతది కదా! సో, ఆల్బుకారా అనేది గట్‌కి మంచిది, స్కిన్‌కి మంచిది, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్.
అండ్ ప్రత్యేకంగా ఈ రైనీ సీజన్ లో పిల్లలకి నోస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కళ్ళు ఇరిటేషన్ ఎక్కువైపోయి అవును. ఉడుపుతూ ఉంటారు. అవును. కళ్ళ సైడ్ పెరగడము, కళ్ళ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. ఆల్బుకారా ఫ్రూట్ తీసుకోవడం వల్ల కళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకే. సో విటమిన్ ఏ రిచ్ ఉంటది కాబట్టి, సో ఆల్బుకారాని తీసుకోవడం వల్ల ఫీవర్స్ రావు, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటది, కళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ ఎస్పెషల్లీ బరువు బాగుండే వాళ్ళు మనం ఫ్రూట్స్ లో ఆల్బుకారా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లీచీ ఫ్రూట్ ఎంతో మంచిది. ఆల్బుకారా అంటే పోమోగ్రానైట్ అండి, ఈ సీజన్ ఫ్రూటే. దానిమ్మకాయ స్పెషల్లీ ఫర్ రైనీ సీజన్ ఫ్రూట్. మే టు సెప్టెంబర్ మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి, ఎప్పుడు దొరుకుతాయి, బట్ ఈ సీజన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి అండి. ఈ మన దానిమ్మకాయ తీసుకోవడం వల్ల నరాల బలహీనత, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా స్కిన్ హెల్తీగా ఉంటది. అండ్ రెగ్యులర్ గా దానిమ్మకాయ తినే వాళ్ళలో డయాబెటిక్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ గా దానిమ్మకాయ తీసుకునే వాళ్ళలో యాంటీ ఏజింగ్ ఫ్రూట్ అన్నమాట. వయసు ఎప్పుడు కనపడదు దానిమ్మకాయ రెగ్యులర్ గా తినేసే వాళ్ళు. సో లంగ్ ప్రాబ్లమ్స్ కి మంచిది. దానిమ్మ ఆకులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, నీళ్ళలో మరిగించుకొని తాగితే లంగ్స్ తెమడ పడద్దు అంటున్నాం. సో దానిమ్మ కాయ తింటే ఇంకెన్నో రకాల ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. జామకాయ ఈ సీజన్ ఫ్రూటే. జామకాయ ఏ డిసీజ్ ఉండే వాళ్ళని జామకాయ తీసుకోవచ్చు. జామకాయ ఒకటి అమృత్ అంటారు హిందీలో. అవును. ఆ అమృత్ లాంటి ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల డిసీజ్ ఉంటాయి, లైక్ యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్స్ కూడా మనం చెప్పొచ్చు. బరువు తగ్గాలనుకున్నా, లేదంటే గట్ హెల్తీగా ఉండాలన్నా, ఐరన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్దీ లంగ్ ఉండాలన్నా కూడా, మనకి లివర్ బాగుండాలన్నా కూడా జామకాయ మంచిది. సో ఈ జామకాయ ఇవన్నీ చెర్రీస్ కూడా చాలా మంచివి. చెర్రీస్ కొంతమందికి ఈ సీజన్ లో ఒక దేవుడిచ్చిన వరం. ఫ్రూట్స్ లో డయాబెటిక్ వాళ్ళు ప్రత్యేకంగా చెర్రీస్ ఒకటి, నేరేడు కాయలు ఒకటి. నేరేడు పళ్ళు డయాబెటిక్ కి చాలా మంచిది. సో నేరేడు పళ్ళు మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఈ మధ్య రీసెర్చ్ లో కూడా చూస్తున్నాం, నేరేడు మనము మౌత్ క్లీన్ గా లేకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లం అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి పస్ ఫామ్ అవుతూ ఉంటది లోపల. ఆ పస్ ఫామ్ అయితే ఏదో ఒక రెమెడీ ఫాలో అవుతారు, అదే ఫుడ్ అలాగే తింటుంటాం, వాటర్ తాగుతుంటాం, ఫుడ్ తింటుంటాం. ఈ పస్ అంతా ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా లోపలికి వెళ్ళి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి హార్ట్ హెల్దీగా ఉండాలంటే మౌత్ క్లీన్ గా ఉండాలి. మౌత్ క్లీన్ గా ఉండాలంటే నేరేడు పళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నేను చాలా మందికి మౌత్ వాషెస్ వాడుతుంటారు, అవి వాడుతుంటారు. నేను ఉంటాను, ఒక చిన్న 2 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్క, తులసాకులు 4, ఒక నేరేడు పళ్ళు నీళ్ళలో వేసుకొని లైట్ గా మరిగించి, ఆ మరిగించిన వాటర్తో నోరు పుక్కలిచ్చండి మార్నింగ్స్. నీట్ గా లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ చాలా బెస్ట్ రెమెడీ అనమాట. వాళ్ళ టీత్ పెయిన్ ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది మనకి. తినమన్నాం కదా అని చెప్పి ఎక్కువ తినేసే ప్రాబ్లం. ఒక లిమిట్ గా తినాలి. నేరేడు పళ్ళు కూడా ఎంత తినాలంటారు పర్ డే. మనం మార్నింగ్ లేచాక, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ఏదో ఒక 2, 3, 4, తర్వాత 4 అంతే. అంటే ఎక్కువ తింటే మనకు గమనించండి హెవీగా అనిపిస్తుంది, గొంతు దగ్గర పట్టేస్తుంది, ఊపిరితిత్తుల దగ్గర కూడా హెవీగా అనిపిస్తుంది. అవును. ఏదైనా సరే మితంగా తింటే మంచిది, అమితంగా తింటే అది విషయమే. కాబట్టి నేరేడు పళ్ళని మరిగించుకుని వాటర్ తాగడం వల్ల, బుక్కలు ఇచ్చడం వల్ల మనకి టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ సీజనల్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా మేడం, ఇప్పుడు అవి తినొచ్చా పిల్లలకి? చాలా మంచిది. అసలు హైట్ పెరిగిన పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వడం వల్ల మంచి హైట్ ఇంక్రీజ్. అందులో 2 రకాలు ఉంటున్నాయి మేడం, ఏది బెస్ట్ అంటే? పింక్ చాలా మంచిదండి. పింక్ రెండు న్యూట్రిషన్ పరంగా సేమే, బట్ వైట్ దాంట్లో కొన్ని కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ అల్టిమేట్. గట్ ని మంచిగా ఉంచుతుంది, హైట్ ఇంక్రీజ్ అవ్వాలంటే హైట్ కి, స్కిన్ కి మంచిది, అండ్ బరువు తగ్గడానికి మంచిది, అన్నిటికీ మంచిది డ్రాగన్ ఫ్రూట్. సో ఈ సీజనల్ ఫ్రూట్ లో మనం అన్ని మాట్లాడుకుంటే గమనిస్తే పింక్, అదే రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. అవును. చెర్రీస్ గానీ, ఆపిల్స్, దానిమ్మకాయ ఉన్నాయి, ఆల్బుకారా ఉంది. సో మన ఇది నేరేడు పళ్ళు కూడా బయట నల్లగా ఉన్న లోపల మన పర్పుల్ కలర్. ఇవన్నీ ఫ్రూట్స్, రెడ్ ఫ్రూట్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్. మన జామకాయ గ్రీన్ ఉన్న గ్రీన్ ఫ్రూట్స్, రెడ్ ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి. మన పియర్స్ ఉంటాయి కదా మనకి, యాపిల్, గ్రీన్ యాపిల్ అంటే ఉంటారు, అవి కూడా మంచి ఫ్రూట్స్. ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్. మనం ఈ సీజన్ లో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఆరోగ్యం గురించి. అవును, దొరికే ఫ్రూట్స్ తినేస్తా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఫ్రూట్స్. కాకపోతే అందరూ ఏంది వర్షాకాలం అని చెప్పి అసలు ఫ్రూట్స్ మీదకి ఎక్కువ వెళ్ళరు. మీరు చెప్పినట్టు కానీ ఫ్రూట్స్ సమ్మర్ లో జ్యూస్లని అవి ఇవన్నీ తాగుతారు, కానీ వర్షాకాలంలో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయరు మేడం. కానీ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో వాటర్ రిచ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ తక్కువ తాగుతాం ఈ సీజన్ లో. ఎందుకంటే సమ్మర్ లో దాహం ఎక్కువ వేస్తుంది, వాటర్ ఎక్కువ తాగుతాం. అండ్ రైనీ సీజన్ లో వాటర్ అసలు రైనీ వింటర్ సీజన్ లో వాటర్ తాగం కాబట్టి రకరకాల రోగాలు, రకరకాల ఇన్ఫెక్షన్. అవును. ఒక మనిషి ప్రాపర్ గా పర్ డే కొద్దిగా డివైడ్, ఒకటేసారి తాగకుండా మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్, 11 to 2 1 లీటర్, 2 to 4 1 లీటర్, 4 to 7 1 లీటర్, అలా క్రమ పద్ధతిలో తాగుతుంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రాదు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు, స్పెషల్లీ స్కిన్ హెల్దీగా ఉంటది,
వీటన్నిటిని పక్కన పెడితే ఈ ఫీవర్స్ అంట, ఇన్ఫెక్షన్స్ అంట ఇవన్నీ రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట.